ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క మాటని మనం గమనించినప్పుడు దేనిని గూర్చియు మనం ఏం చేయకూడదంట? చింతపడకూడదంట. ఆలోచించండి. మరి ఏమండి, మరి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి ఎలాగూ మేము చింతపడకుండా ఉంటాం, ఎలాగూ కలవరపడకుండా ఉంటాం, ఎలాగున ఆలోచించకుండా ఉంటాం. అనేక సమస్యలు, అనేకమైన ఒత్తిడులు, అసమాధానాలు, బలహీనతలు, అనారోగ్యాలు, అప్పులు, బాధలు, ఇవన్నీ కూడా నా దేవుని బిడ్డలారా మనకు ఉండి ఉంటాయండి. లేని వారు లేరు. అన్నీ కూడా మనకు ఏదో ఒక సమస్య మనల్ని ఏలుబడి చేస్తుంటుంది. ఏదో ఒక సమస్య మన హృదయాన్ని ఇబ్బందికి, బాధకి నెట్టివేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం విన్నటువంటి ఈ మాటను మనం గమనించినప్పుడు దేనిని గూర్చి కూడా మనం ఏం చేయకూడదని రాయబడి ఉందంటే చింతపడకూడదు. నా దేవుని బిడ్డలారు, ఎందుకంట మన చింత యావత్తు ప్రభు మీద వేశాం కనుక ఇక మనము చింతించని అవసరము లేదండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు అడుగుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, మనము చీకు చింతలలో, కష్ట నష్టాలలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పగలిగిన మనుషుడు లేడు, ఈ మాట చెప్పగలిగిన నరుడు లేడు, బంధువు లేదు. ఎందుకనంటే నీ యొక్క కష్టం నా మీద వెయ్యి, నీ యొక్క బాధ నా మీద వెయ్యి, నేను చూసుకుంటాను, ఇక నువ్వు ఈ అప్పు కట్టవలసిన అవసరం లేదు, ఇక మీదట ఇదిగో ఇటువంటి ఇబ్బంది నీకు రాదు అని చెప్పేవాళ్ళు లేరు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ చింత నా మీద వెయ్యి. నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున నువ్వు ప్రభువును నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగిన వ్యక్తివైతే, ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగినటువంటి వ్యక్తివైతే, నువ్వు దేనిని గూర్చి కూడా నువ్వు చింతించని అవసరము లేదు. కారణం ఏంటంట? నీ చింత, నీ యావత్తు, ఇదిగో సమస్తము కూడా దేవుని మీద నీవు వేస్తూ ఉన్నావు కనుక ఆయనే నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఆయన తీరుస్తున్న దేవుడు. మనుషుల మీద కాదు, మనుషుల వైపు కాదు, కానీ నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివి, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తివి, దేవుని మీద నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను అప్పగిస్తున్నటువంటి వ్యక్తివి కనుక ప్రభు మన విషయంలో కార్యం చేయటానికి ప్రారంభిస్తాడండి. అలా కాకుండా మనం ఇతరులతో చెప్పుకొని, లోకస్తులతో చెప్పుకొని, వారితో మాట్లాడుకొని, వీరితో మాట్లాడుకుంటే నా దేవుని బిడ్డలారా, ఆర్చేవారు, తీర్చేవారు ఎవరు లేకపోయినా వారితో మనం పంచుకుంటే మన సమస్య అన్నటికీ కూడా తగ్గదు, కానీ ఇంకా పెరుగుతుంది. కనుక మన చింత యావత్తు ప్రభు మీద వేసి దేనికి కూడా చింతించకుండా ఆయన మనకు సమాధానం దయచినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమైన ప్రభా, మా చింత యావత్తు మీ మీద వేయమని నా తండ్రి మీరు సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభా, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన అయా కృప చేత నింపండి ప్రభా. అయాన తండ్రి, నీ బిడ్డలు దేని విషయంలో అయితే చిందిస్తున్నారు, దేని విషయంలో అయితే నైనా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు, అయా ప్రతి సమస్యలలో నుంచి మీరు విడిపించి, ప్రతి ఇబ్బందులలో నుంచి మీరు తప్పించి, అయా ప్రతి కన్నిటిని మీరు నాట్యముగా మార్చి మీరే సహాయం చేసి కృప చూపమని, ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.